మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, వందనం ప్రభు వందనం వందనం వందనం. పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, వందనం ప్రభు వందనం వందనం.
చక్కని పాటలతో దేవుని మహిమపరిచిన సహోదరుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మరో పాట పాడుకుందాం. సుకుమారుడా సంపన్నుడా సుకుమారుడా సంపన్నుడా శతకోటి సూర్య తేజుడా శతకోటి సూర్య తేజుడా మనోహరుడా సుందరుడా నా ప్రాణ ప్రియుడా కుమారుడా యేసయ్యా కారణ జన్ముడా కన్యకుమారుడా యేసయ్యా కారణ జన్ముడా సుదిగేదమే పాడనా పాడనా శృతి మిల్చే కొనియాడనా శృతి మిల్చే కొనియాడనా శతకోటి సూర్య తేజుడా శతకోటి సూర్య తేజుడా మనోహరుడా సుందరుడా ప్రియుడా మనోహరుడా సుందరుడా ప్రాణ ప్రియుడా సుకుమారుడా సుందరుడా హల్లెలూయా. నువ్వు నా సొంతం నేను సొంతం మన బంధానికే లేనే లేదు అంతం.
ఉంటాను నాతో నీవు నీతో నేను ఉండే బంధము నాతో నీవు నీతో నేను ఉండే బంధము ఈ సంబంధము నువ్వు నా సొంతం నేను నీ సొంతం నువ్వు నా సొంతం నేను నీ సొంతం నేను ఉంటాను ఖడ్గమైనాను నాతో నీవు ఉంటారు కరువైనాను నీతో నేను ఉంటాను ఖడ్గమైనాను నాతో నీవు ఉంటావు యాదైనా బాలైనా విడువని బంధము యాదైనా బాలైనా విడువని బంధము ఈ సంబంధము నువ్వు నా సొంతం నేను నీ సొంతం నువ్వు నా సొంతం నేను నీ సొంతం నీవు ఉంటావు నిత్య జీవములో నీతో నేను ఉంటాను జీవితాలు నాతో నీవు ఉంటావు నిత్య జీవములో నీతో నేను ఉంటాను సావైనా బ్రతుకైనా చదరని బంధము సావైనా బ్రతుకైనా చదరని బంధము ఈ సంబంధము నువ్వు నా సొంతం నేను నీ సొంతం నువ్వు నా సొంతం నేను నీ సొంతం మన బంధానికే లేనే లేదు అంతం మన బంధానికే లేదు అంతం మన బంధానికే లేనే లేదు అంతం మన బంధానికే లేదు అంతం నువ్వు నా సొంతం నేను నీ సొంతం నువ్వు నా సొంతం నేను నీ సొంతం నిధిపై అధికారి ఆపదలో సహకారి ఆశ్చర్య కార్యకారి అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి ఆపదలో సహకారి ఆశ్చర్య కార్యకారి ఆపదలో సహకారి ఆశ్చర్య కార్యకారి యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి అంధకార శక్తులు జాడ
మేలు జాడ మిగలకుండా చేస్తాడు. నింద మోపు శత్రువు నీడ తగలకుండా చూస్తాడు. భద్రతనిచ్చే ఆశ్చర్యకార్యకారి యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. తెలియకుండా చేస్తాడు. అన్నపడ్డ పూర్వపు కాక కలవకుండా చూస్తాడు. సురదీయు వ్యాధుల బాధ తెలియకుండా చేస్తాడు. అన్నపడ్డ పూర్వపు కాక కలవకుండా చూస్తాడు. పూర్ణభద్రతనిచ్చే ఆశ్చర్యకార్యకారి యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై పాపపు తీరు కలగకుండా చేస్తాడు. వెంట వచ్చి శాపము చేటు తరమకుండా చూస్తాడు. పొంచియున్న పాపపు తీరు కలగకుండా చేస్తాడు. వెంట వచ్చి శాపము చేటు తరమకుండా చూస్తాడు. ఆశ్చర్యకార్యకారి యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆపదలే సహకారి, ఆశ్చర్యకార్యకారి. ఆపదలే సహకారి, ఆశ్చర్యకార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. 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 హల్లెలూయా. మంచిగా పాట పాడి దేవుని మహించిన సోదరుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక పాట మమ్మ నుండి వచ్చిన సోదరుడు సికామడికి ఒక పాట పాడి హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్న యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్న యేసయ్యా. నా కంట బలగాలే
Love
మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ నీ మోదులో నేనే మోదులో నీ మోదులో నేనే మోదులో ఎవరు తేజస్సులో నివసించునా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా మహిమను భరించిన పరిశుద్ధులు నా కల్పబడగానే మహిమను భరించిన పరిశుద్ధులు నా కల్పబడగానే నీ మౌనములో నేనే మౌనములో నీ మౌనములో నేనే మౌనములో మంచిగా పాడి దేవుని మహిమపరిచిన సహోదరుడికి వందనాలు. మరో పాట చార్లెస్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరచాలని మనవి చేస్తున్నాం. దేవుని స్తోత్రములు. స్తుతి పాడదనే ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము స్తుతి పాడదనే ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడుతాను ప్రతిదినము స్తుతి పాడుతాను
నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. ఒంటరి కోవలై విలపించు సమయమున ఓదార్చువారే కానరారే. ఒంటరి కోవలై విలపించు సమయమున ఓదార్చువారే కానరారే. అవునాను దాటి నన్ను దాచిన
దూతల కళ్ళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానముతో దేవాది దూతల
పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభు, దయామయుడ గొప్ప దేవుడా, నమ్మకమైన ప్రభు, ఆశ్చర్యకరుడు, అద్భుతకారి, నా మంచి దేవుడా, ఇప్పటి వరకు పాటల్లో తోడుకున్నారు ప్రభు, మీ స్తోత్రములు. వాయిద్యాల్లో మీరున్నారు ప్రభు, మీ స్థుతులు చూపిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మీ దాసులు వాక్యం చెప్తుండగా మీ దాసులను బరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభ మీరు పొందమని, ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుకుండమని, ఏ శత్రుకి స్థలంలో అధికారం లేకుండా సదా మీరే తోడుకుని నడిపించమని యేసు ప్రభు నామాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని దాసులు దేవుడై ఉన్నారు. మరి వారు వచ్చి వర్తమానం అందిస్తారు కనుక శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ అయ్యగారికి సమయాన్ని దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి మంచి అమూల్యమైనటువంటి ఈ సమయంలో మనం ఉన్నాం. మరి ప్రక్కనున్న వారు కూడా మరి వచ్చి చక్కగా చేయబడి ఉన్నవి. అందరూ కూడా వచ్చి కూర్చుంటే మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళదాం. ఇంకా దైవజనులు పెద్దవారు ఉన్నారు కనుక చాలా సమయం అయిపోయింది. మరి క్రమము, మరి దేవునికి అతిక్రమము సైతం మనం క్రమము దాటి మరి ముందుకెళ్ళకోకుండా క్రమముగాను మర్యాదగాను మరి యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపిద్దాం. బైబిల్ గ్రంథంలో 127వ కీర్తన 3వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ ఒక చక్కని వాక్యం మనకు కనపడుతూ ఉన్నది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు చిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించును. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గనుడా, సజీవుడా, సృష్టికర్త, నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు భాస్కర్ గారిని అలాగే పుష్పాన్ని మీరు ప్రేమించి, అలాగే నీ దాసుడు గొల్లపూడయ్య గారు, అమ్మగారు, వారి యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి పుష్పాన్ని, అల్లుడు గారు భాస్కర్ని ప్రేమించి నీవిచ్చినటువంటి కుమారుడు ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ కార్యక్రమం మర్యాదగాను, క్రమముగాను, ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను మీరు జరిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. చిన్న వాక్యములో నాతో మాతో మీరునే మాట్లాడి మహిమ పొందమని, వినగలిగిన చెవి, గ్రహించగలిగే హృదయం అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యాత్ర కీర్తన అని రాయబడి ఉంటుంది. ఈ సొలొమోను రచించినటువంటి ఈ కీర్తన 127వ అధ్యాయము. ఈ కీర్తనలో చక్కని మాట మనకు రాయబడినది. 127వ అధ్యాయం 3వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అంటాడు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంటాడు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వాడు చిగ్గుపడక తన విరోధులతో వాదిస్తాడు అని బైబిల్ చెబుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పుష్పాన్ని అలాగే అల్లుడు భాస్కర్ గారిని ప్రేమించి వారికి దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. ఈ మొదటి కుమారుడు అలాగనే మరి ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమం కనుక మరి మనందరం ఇచ్చేసి ఉన్నాం. కనుక ఈ కుమారుడు దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానమే అని బైబిల్ గ్రంథం మనకి చక్కగా రాయబడి ఉంది. కనుక హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, చక్కని మాట రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే,
నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను. ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడు అంటాడు, నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను. ఇదిగో నేనును నీవు నాకు ఇచ్చిన పిల్లలను. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు. కనుక దేవుడు ఇవ్వకపోతే మనకి మరి సంతానము దొరకదు. చాలామంది మరి కుమారులు కుమార్తెలు కావాలని ఎన్నో వ్రతాలు చేస్తారు, ఎన్నో పాఠశాలలు పడుతూ ఉంటారు, ఎన్నో దేవుళ్ళకు మొక్కుతూ మరి ఎన్నో రకరకాలైనటువంటి వ్రతాలు చేస్తూ ఉన్నారు. కానీ వారికి సంతానము దొరకట్లేదు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం అంటాడు. స్వాస్థ్యము అంటే ఎవ్వరూ తీసుకోలేనటువంటిది. బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఒక ఇల్లు అయినా మనము మరి కట్టుకోవచ్చు, తర్వాత మన అవసరం వచ్చినప్పుడు అమ్మేస్తే వేరే వాళ్ళకి అయిపోద్ది. ఒక బంగారమైన మనం చేయించుకోవచ్చు, అవసరమైనప్పుడు మనం అమ్మేసుకుంటే వేరే వాళ్ళది అయిపోద్ది. ఒక పొలమైనా మనం కొనుక్కోవచ్చు, తర్వాత అవసరాన్ని బట్టి అమ్మేసుకుంటే వేరే వాళ్ళది అయిపోద్ది. కానీ కుమారులు యెహోవా అనుగ్రహించేటువంటి స్వాస్థ్యము అంటాడు. ఎవ్వరూ తీసుకోలేనటువంటి స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని మరి భాస్కర్ గారు అల్లుడు, అలాగే పుష్ప కుమార్తె వారిని ప్రేమించి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం. కనుక ఈ స్వాస్థ్యాన్ని మరి ఆ భక్తుడైనటువంటి పౌలు గారు అంటాడు, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు. అలాగే నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన నాకు ఇచ్చినటువంటి పిల్లలు అంటాడు. కనుక ఈ సంతానం అనేది దేవుడు ఇచ్చినటువంటిది. 144వ కీర్తన 12వ వచనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 144వ కీర్తన 12వ వచనం. దగ్గరున్న వాళ్ళు చదవండి. 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యమునకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయిచున్నవి. మా వీధులలో చొరబొట్టి అయినను ఉరకలెత్తుటి అయినను లేదు. వారిలో శ్రమగల వారు మొర వినబడుట అయినను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని చక్కగా రాయబడం. కీర్తనాకారుడు అంటాడు దావీదు, మా కుమారులు తమ యవ్వన కాలమున ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటాడు. మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అంటాడు. మా కొట్లు విప్పబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయిచున్నవి అంటాడు. నిజమే, మన పూర్వకాలములో ఇలాంటి స్థితే ఉండేది. చూసారా, మేము మా కుటుంబంలో 6 మగపిల్లలు. మా బాబాయ్ గారికి అయితే 4 మగపిల్లలు 4 ఆడపిల్లలు. అలాగూ చక్కగా ఒక పెద్ద కుటుంబముగా ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో పాడి పశువులు, అలాగే వ్యవసాయ పంటలు చాలా ఆశ్చర్యకరంగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో చూస్తే అందుకే దావీదు అంటూ ఉంటాడు, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అంటాడు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి అంటాడు. చూసారా, నిజమే. మరి యవ్వన కాలములో పుట్టిన కుమారులైనా ఉండాలంట, లేక తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలంట, పెద్దలు అంటూ ఉంటారు. కనుక మరి ఈనాటి కాలంలో చాలామంది ఈ యొక్క సంతానం లేక ఎన్నో వ్రతాలు, ఎన్నో పాఠశాలలు, ఎన్నో దేవుళ్ళకు మొక్కుతూ ఉన్నారు హైందువులైనటువంటి వారు.
కానీ దేవుడు ఆశ్చర్య రీతిగా సంవత్సరంలో మరి పుష్పాని భాస్కర్ గారిని ప్రేమించి చక్కని కుమారుని అనుగ్రహించాడు. ఆమె మరి ఆ యొక్క ఆవుటిపల్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి బీపీ పెరిగి చాలా బలహీనంగా ఉందని చెప్పేసి చాలామంది మరి 10 రోజులు 15 రోజులు తర్వాత మరి నాకు తెలిసింది. నేను ఈ మధ్యలోకి వచ్చినప్పుడు చెప్పితే నేను కూడా వెళ్ళి చూసి చిన్న ప్రార్థన చేశా. పెద్దబాబు చిన్నబాబు వీళ్ళు కూడా వచ్చారు. వస్తే వాళ్ళు ఏమంటారంటే బెట్టింగ్ వేశారు, మా అక్కకి పాప పుట్టాలి, మాకు బాబు పుట్టాలి. అప్పుడు మా అక్క మా యొక్క మరి మాకంటే తక్కువ ఉండాలన్నట్టుగా మాట్లాడు. నేనన్నా ప్రార్థన చేసి పుష్పాకి కుమారుడు కలుగునుగాక ఆమేన్, పుష్పాకి కుమారుడు కలుగునుగాక ఆమేన్ అని 3 సార్లు పుష్పాకి కుమారుడు కలుగునుగాక ఆమేన్ అని దీవించాం. దేవుని స్తోత్రం. దేవుడు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా బిడ్డలకు ఉన్నాయి. చక్కగా మరి డెలివరీ అయ్యారు, చక్కగా కుమారుడు కలిగాడు అని చెప్పి సంతోషపడ్డాం. కనుక మరి ఈరోజు మరి వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క మరి గర్భఫలం అన్నమాట. కనుక ఈరోజు మరి అన్నప్రసన్న కార్యక్రమం అని చెప్పి మరి నాకు కూడా తెలియపరిచారు. మరి ఒక్క మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము బైబిల్ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము ఒక మాట చదువుకుందాం. చూడండి 8వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. బాబు యెహోవా వలన చాలు బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండ 8వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని మీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించిన. దేవునికి స్తోత్రం. చూసారా, ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణసి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించాడు అరణ్యములో 40 సంవత్సరాలు అంటాడు. కనుక మరి ఆహారము వలనే గాక అలాగూ దేవుని మాట కూడా. అలాగే కొరింథీయులకు అమ్మ 146:7 ఆకలి కొనిన వారికి ఆహారము దయచేస్తాడు. చాలు చూసారా. అందుకని పౌలు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన పౌలు 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. విత్తువానికి విత్తనములను తినుటకు ఆహారమును దయచేయు దేవుడు నీకు విత్తనములను దయచేసి విస్తరింపజేసి ప్రతి విషయములో నీ నీతి ఫలములను చాలు. దేవునికి స్తోత్రం. నరుల కంట విత్తటానికి విత్తనాలు, తినటానికి ఆహారము దేవుడే దయచేస్తూ ఉంటాడంట. మరి ఈరోజు భాస్కర్ గారు పుష్ప వారికి కలిగినటువంటి మొదటి కుమారుడు మరి ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే 1-2 వచనాలు చదివితే అక్కడ ఒక మాట అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన సహోదరులారా మీతో మాట్లాడలేకపోతేనే మీరు శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే పెంచి తిని కానీ అన్నముతో మిమ్ములను పెంచలేదు అంటాడు. చాలు. పౌలు గారు కొరింథీ సంఘంలోనికి వచ్చి ఆయన ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏమని అంటాడంటే,
మీరు శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చాను అంటాడు. ఎందుకనంటే మీరు పసిబిడ్డలైనటువంటి వారు పాలతోనే మిమ్మల్ని పెంచాలి, కానీ అలాగే మీకు బలము చాలదు కనుక పాలతోనే మిమ్మల్ని పెంచుతాను కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు అంటాడు. అందుకే ఇక్కడ 14వ వచనంలో ఏమంటాడంటే, చదవమ్మా. 13వ వచనం చూడు. మూడవ వచనం అన్న చదవండి. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మలను పెంచలేదు అంటాడు. దేవునికి స్తోత్రం. పౌలు ఇక్కడ కొరింథీ సంఘములో చెప్తున్న మాట ఏంటంటే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు అంటాడు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీకు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకుని వారు కారా అంటూ ఉంటాడు. కనుక అప్పట్లో మీకు బలము చాలకపోయినందున నేను పాలతోనే పెంచాను కానీ అన్నముతో పెంచలేదు అంటాడు. ఎందుకంటే క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అనియు అలాగూ నేను మిమ్మల్ని పాలతో పెంచాను అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొంత సమయము దాటినాక దేవుడు మనలను అన్నముతో పెంచుతాడు. కనుక భక్తి జీవితంలో కూడా క్రొత్తగా మారు మనసు పొందినప్పుడు మరి పాలు తాగే అనుభవం, తర్వాత సీనియాక్టివ్లోకి వెళ్ళినాక బలమైన ఆహారం తినేటువంటి అనుభవంలో మనల్ని ఉంచుతూ ఉంటాడు. కనుక మరి ఈరోజు భాస్కర్ అలాగే పుష్ప వారికి ఇచ్చినటువంటి కుమారుడు ఇప్పుడు వారికి పాలతో పెంచారు తల్లిదండ్రులు. ఇక నుంచి ఈ రోజు నుంచి దైవ సేవకుల ద్వారా అన్నప్రసన్న కార్యక్రమం జరిగించి మరి అన్నముతో కూడా ఆ బిడ్డను పెంచాలి. ఇంకా కొంత సమయం ముందుకెళ్ళిన తర్వాత బలమైన ఆహారం కూడా ఆయన భుజించుతాడు. దేవుడి మాటలు దీవించండి, దేవుని మహింపరచాలి. ఆత్ముడా ఆదరణకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త పరిశుద్ధాత్ముడా ఆదరణకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త సర్వసత్యములోనికి నన్ను నడిపించినావా, సర్వసత్యములోనికి నన్ను నడిపించినావా. నీకే 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 ఆరాధన, నీకే 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 నా స్తుతి ఆరాధన, నీకే 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 ఆరాధన, నీకే 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 నా స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్ముడా ఆదరణకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త
యేసు జ్ఞానముతో నింపావు, నీదు వాక్కులతో నిలబెట్టావు. యేసు జ్ఞానముతో నింపావు, నీదు వాక్కులతో నిలబెట్టావు. క్రీస్తు సువార్తను ప్రకటించే బాధ్యత నాకిచ్చావు. క్రీస్తు సువార్తను ప్రకటించే బాధ్యత నాకిచ్చావు. సర్వ సత్యములోనికి నన్ను నడిపించినావా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించినావా. నీకే 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 ఆరాధన, నీకే 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 నా స్తుతి ఆరాధన. నీకే 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 ఆరాధన, నీకే 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 నా స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్ముడా ఆదరణకర్త, చూడగో తండ్రి సమాధానకర్త. అందరూ చప్పట్లు కొడదాం. ఆత్మఫలముతో అలరించావు, కృపావరాలను నాకిచ్చావు. ఆత్మఫలముతో అలరించావు, కృపావరాలను నాకిచ్చావు. ప్రవచించే భాగ్యం నాకు నీవే కలిగించావు. ప్రవచించే భాగ్యం నాకు నీవే కలిగించావు. సర్వ సత్యములోనికి నన్ను నడిపించినావా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించినావా. నీకే ఆరాధన, నీకే 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 నా స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్ముడా ఆదరణకర్త, చూడగో తండ్రి సమాధానకర్త. ప్రార్థన నాకు నేర్పించావు, మూలుగు ప్రార్థన వినిపించావు. ప్రార్థన నాకు నేర్పించావు, మూలుగు ప్రార్థన వినిపించావు. క్రీస్తు రూపమును నాలో నీవు పూర్తిగా నిర్మించావు. క్రీస్తు రూపమును నాలో నీవు పూర్తిగా నిర్మించావు. సర్వ సత్యములోనికి నన్ను నడిపించినావా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించినావా. నీకే 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 ఆరాధన, నీకే 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 నా స్తుతి ఆరాధన. నీకే 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 ఆరాధన, నీకే 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 నా స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్ముడా ఆదరణకర్త, చూడగో తండ్రి సమాధానకర్త, సమాధానకర్త, సమాధానకర్త. ప్రైజ్ ది లార్డ్. అమ్మాయి రావాలి. పాట పాడిన దేవుని దాసుడికి వందనాలు. ఇప్పుడు బాలుడికి అన్నప్రాసన మరి చేసి ఉన్నారు కనుక
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో అన్నప్రసన్న నిమిత్తము పరిశుద్ధ లేఖన భాగంలో ఆది కాండము 21వ అధ్యాయము 8వ వచనం నుండి వాక్యం చదువుకుందాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. ఇస్సాకు, నేను చదువుతున్నానమ్మా, మీరు చదవద్దు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహాము ఐగుప్తురాలిన ఆగరును కైన కుమారుడు ఇంచుటకు శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని ఎడగొట్టము. ఈ దాసి కుమారుడు నా కుమారుడని సాగుతో వారసునుడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశాను. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి, నీ దాసుని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నువ్వు చెప్పిన ప్రతి విషయములను ఆమె మాట వినము. ఇస్సాకు అనేది నీ సంతానమగును. ఆ దినమున ఈ దాసి కుమారుడు సంతాన అతనితో కూడా జనమును నేను ఎగుదిన అబద్ధం చెప్పాను. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా తండ్రి, కృపా సంభూతుడా, మీకు వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రభ మీ బిడ్డలను ప్రేమించి ఆదరించి, మా ప్రభ భాస్కర్ని, మా ప్రభలకు పుష్పాన్ని ప్రేమించి ఆదరించి నడిపించి కరుణ చూపించి, మా ప్రభ మా స్వాస్థ్యాన్ని అనగా కుమారుని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు మీరు కాపాడి ఆదరించిన గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభ మీ దయని కనపరిచి, మీ శక్తిని కనపరిచి, అన్ని విషయాల్లో మా ప్రభ అన్ని విధాలుగా మంచి విధానాలుగా మంచి దినములుగా మీరు జరిగించి, సాతాను అనేక రకాలుగా శోధించినప్పుడు కూడా మా ప్రభ మీరు బిడ్డను సురక్షితంగా కాపాడి ఆరోగ్యవంతుడు నిలబెట్టి ఈ దినం మా ప్రభ అన్నప్రసన్న కార్యక్రమాన్ని జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఈ యొక్క ఆ కార్యక్రమానికి జరిగించిన విధానాన్ని బట్టి, మీ గ్రంథములో పరిశుద్ధాత్మ ద్వారా మీరు రాయించిన విధానాన్ని బట్టి మా ప్రభ ఈ దినమున బిడ్డకు మా ప్రభ అన్నప్రసన్న కార్యక్రమం జరిగిస్తున్నాం. ఆహారాన్ని ముట్టిస్తున్నాం, తినిపిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకొని మా ప్రభ మీరు మా మీ దాసులైన మీరు మాకు అప్పగించిన పనిని మేము కొనసాగిస్తూ ఉండగా, ఈ బిడ్డను మా ప్రభ ఇప్పటివరకు పాలతో పెంచి ఆదరించారు. ఈ దినం నుంచి ఆహారంతో పెంచి బలమైన ఆహారం తినడానికి మీరు గొప్ప అధికారం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే తోడుగుండి నడిపించి కరుణ కటాక్షములతో, ఆత్మ ప్రభావంతో, మహిమా ప్రభావంతో మీరే మార్గదర్శకుడిని నడిపించి, మీ రెక్కల సాటును మీరు ఆశ్రమించి ఆదరించి బిడ్డ భవిష్యత్తులో మంచి పునాది వేసి మా ప్రభ అయ్యా తగినంత ఆహారం నాకు దయచేయము అని భక్తుడు కోరుకున్న విధానాన్ని బట్టి, నా కడుపు నిండిన వాడనైతే ఆ యొక్క నేను దేవుడు ఎవడని అంటానేమో, ఔశ్వర్యవంతుడనైతే నేను దేవుడు ఎవరు అని అంటానేమో, ఆకలి వేస్తే దొంగిలిస్తానేమో. కనుక అటు దొంగిలించుకోకుండా, అటు ఔశ్వర్యం ఎక్కువకోకుండా, ఇటు పేదరికం కాకుండా తగినంత ఆహారము దయచేయమని భక్తుడు కోరుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డల కోరికలు ఆశలు తీర్చి పరలోకం నుంచి మన్నాను కురిపించి వారు ఆకలి తీర్చారు మా ప్రభు. కాకును పంపించి ఏలి ఆకలి తీర్చిన గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మహిమ ప్రభావంతో, పరిశుద్ధాత్మ కాపుదలతో మా ప్రభ ఈ బిడ్డను మేము దీవిస్తూ ఆ ఆహారం ముట్టిస్తుండ ఆహారం తినిపిస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకుని ఆదరించి నడిపించి మహాబలము చేత బిడ్డని దీవెనకరంగా ఆశీర్వాదకరం నింపి ఆశీర్వాద వచనాలు, కృపావచనాలు ఈ బిడ్డ మీద ఉంచి నడిపించి బలపరచగలని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
తండ్రి ప్రేమ నమ్మకము కలిగిన యేసు ప్రభువా, మహోన్నతుడా ఘనుడా రాజా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపతో మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన ఇప్పటి వరకే పాలతో పెంచారు, ఇక మీదట ఆహారంతో మీరు పెంచండి. దుష్టుడికి అలాంటి అధికారం లేకుండా వచ్చి నాయన మీ కాపుదల్లో భద్రపరచండి. వేవేల మందికి కృప చూపుతూ తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీదకి రప్పించే దేవుడు తండ్రి, తోడుగా ఉండి దీర్ఘాయుస్సు అనుగ్రహించి నడిపించమని నా తండ్రి కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి బలపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నెయ్యదిరా, అరే నెయ్యదిరా బాబు, ఈడు మాసం ముక్కలు మాసం లాగేసావా? రైట్. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మా ప్రభు పుష్ప అలాగే నాయన భాస్కర్ను ప్రేమించి ఇచ్చిన కుమారుడికై నీకు వందనాలు స్తోత్రాలు. ఆకాశమంచు భూసారం, సిరి సంపదలు, విద్యాబుద్ధులు, సకల ఐశ్వర్యాలతో నీ బిడ్డను మీరు దీవించండి. మీ కృపతో నింపండి ప్రభువా. ఒక తరంలో నన్ను సేవించిన ఆజ్ఞలు గైకొంటే 1000 తరాలు కరుణించువాడనై ఉన్నానన్నావు. అలాగే మా ప్రభువా యోహానయ్య గారు తండ్రి నీ సన్నిధిలో ఎంతగానో ప్రార్థనాపరుడుగాను పరిచర్య చేసిన వాడుగాను గొప్ప సేవ చేసి సహవాసానికి తోడ్పాటుగా ఉన్నాడు. నీ బిడ్డ ద్వారా నాయన వారికి ఇచ్చినటువంటి కుమార్తె పుష్ప అలాగే అల్లుడు భాస్కర్ని మీరు ఆశీర్వదించి కుమారునిచ్చావు. ఈ మనవుని దీవించి ఆశీర్వదించండి. మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదాలు నాయన మీరు ఇచ్చినటువంటి కానుక ఈ బిడ్డను మీరు దీవించి సకల ఐశ్వర్యాలతో నింపి దీర్ఘాయుష్మంతులుగా చేసి విద్యావంతుడిగా చేసి సకల ఆశీర్వాదాలకి వారసుడిగా చేసి మీ కృపలో భద్రపరచమని ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఇప్పటి వరకు పాలతో పెంచారు, ఇప్పుడు నాయన అన్నముతో మీరు పెంచి సకల ఐశ్వర్యాలు మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి, యోహానన్న గారి చేతి కింద ఉన్నటువంటి సేవకులందరూ కూడా దయచేసి డయాస్ మీదకి రావాల్సినదిగా మనవి చేస్తున్నాం. గొల్లపూడి అయ్య గారి చేతి కింద ఉన్నటువంటి సేవకులందరూ, వచ్చిన వారందరూ దయచేసి రావాలని మనవి చేస్తున్నాం. ఆశీర్వాదముకు కారణభూతులైన దేవా నీ వందనాలు స్తోత్రం మా ప్రభువా. ఇదిగో నా తండ్రి యోహానయ్య గారి యొక్క ప్రార్థన, భక్తి, విశ్వాస, నమ్మకాన్ని బట్టి పుష్పాను భాస్కర్ గారికి ఇచ్చినటువంటి కుమారుడు వాగ్దాన కుమారుని బట్టి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆనాడు యాకోబుతో వాగ్దానం చేసినటువంటి కుమారుని యేషోపుని మా ప్రభువా ఏ విధంగా గొప్ప చేసావు మా తండ్రి, ఈ కుమారుని కూడా మా తండ్రి సకల జనులకు గొప్ప చేసి నీ మెండైన ఆశీర్వాదాలతో నింపి జీవితకాలం అంతా శ్రేష్టమైనటువంటి ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి మంచి ఆహారం ఇచ్చి మీ కృపలో మా తండ్రి తాతగారి కంటే మానవుడు అధికమైనటువంటి ఆశీర్వాదాలతో దేవులతో నింపి మా ప్రభువా ఈ ఆహారం పెడుతుండగా మీ కృప తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్.
ఏమి అర్పింతును నీకేమి సమర్పింతును పరిమళ తైలములా ధన ధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు నేనేమి అర్పింతు నా హృదయం అర్పింతు ఏమి అర్పింతును నీకేమి సమర్పింతును ధనధాన్యములా దహన ఫలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ధనధాన్యములా దహన ఫలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును నీకేమి సమర్పింతును ముద్దుమురి పాల చిన్నారి నానా సత్తు చేయకే నా చిట్టి కన్నా ముద్దుమురి పాల చిన్నారి నానా సత్తు చేయకే నా చిట్టి కన్నా ఈ మాట వింటే మదిని దాచుకుంటే ఈ మాట వింటే మదిని దాచుకుంటే నీ జీవితంలో సిరుల పంటే ఆనందం కలకాలం నీ వెంటే జోలాలి లాలి జోలాలి జోలాలి లాలి జోలాలి శత్రువులను సైతము క్షమించి పరిచారకుడుగా జీవించి దేవాది దేవుడే అత్యంత దీనుడై ఎంతో తగ్గించుకొని మాదిరి చూపించెను ఆ యేసుని అడుగులలో నడవాలి నిరతం ఆ క్రీస్తుని బోధలలో పెరగాలి సతతం ఆ యేసుని అడుగులలో నడవాలి నిరతం ఆ క్రీస్తుని బోధలలో పెరగాలి సతతం జోలాలి లాలి జోలాలి జోలాలి లాలి జోలాలి
నిజమైన జ్ఞానానికి యేసే ఆధారం, పరలోకం చేరేందుకు ఏకైక మార్గం. జోలాలి లాలి జోలాలి, జోలాలి లాలి జోలాలి. ముత్తుమురి పాల చిన్నారి నాన్న, సద్దు చేయకే నా చిట్టి కన్నా. ముత్తుమురి పాల చిన్నారి నాన్న, సద్దు చేయకే నా చిట్టి కన్నా. ఈ మాట వింటే మదిని దాచుకుంటే, ఈ మాట వింటే మదిని దాచుకుంటే, నీ జీవితంలో సిరుల పంటే ఆనందం కలకాలం నీ వెంటే. జోలాలి లాలి జోలాలి, 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 జోలాలి లాలి జోలాలి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కనుపాపవలే, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృప. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీ శ్వతమైనది. నీవు నాయడ చూపిన కృప.
పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా. నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే. నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కనుపాపవలే, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు. నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. నా వారు నన్ను నిందించి అపహసించగా, ఏ త్రోవలేక తిరుగుచుండగా. నా వారు నన్ను నిందించి అపహసించగా, ఏ త్రోవలేక తిరుగుచుండగా. నీ హస్తముతో ఆదరించితివి, నీ కౌగిలిలో హత్తుకుంటివి. నీ హస్తముతో ఆదరించితివి, నీ కౌగిలిలో హత్తుకుంటివి. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు. సిలువ రక్తముతో నన్ను శుద్ధి చేసి నీ రాజ్యములో చేర్చుకుంటివి. నీ సిలువ రక్తముతో
నన్ను శుద్ధి చేసి నీ రాజ్యములో చేర్చుకుంటివి. నీ వాక్యముతో బలపరచితివి. నీ సువార్త చాటింప భాగ్యమిచ్చితివి. నీ వాక్యముతో బలపరచితివి. నీ సువార్త చాటింప భాగ్యమిచ్చితివి. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త బాటలు. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త బాటలు. నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు. నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త బాటలు. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త బాటలు. వర్ణించలేను, వివరించలేను అతి శ్రేష్టమైన నీ నామమున్, యేసు నీ నామమున్. వర్ణించలేను, వివరించలేను అతి శ్రేష్టమైన నీ నామమున్, యేసు నీ నామమున్. కొనియాడేదన్, కీర్తించేదన్, కొనియాడేదన్, కీర్తించేదన్ అత్యంతమైన నీ ప్రేమను, యేసు నీ ప్రేమను. అత్యంతమైన నీ ప్రేమను, యేసు నీ ప్రేమను. వర్ణించలేను, వివరించలేను అతి శ్రేష్టమైన నీ నామమున్, యేసు నీ నామమున్, యేసు నీ నామమున్. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాది రాజు అని, ప్రభువుల ప్రభు అని నిన్ను వేనోళ్ళ ప్రకటించెదా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశ
ఘోషించుచు రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇది ఏ భాగ్యమో, ఇది ఏ భాగ్యమో, ఇది ఏ నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా.